హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 64. ఇక ఆలోచనలో పడ్డాడు గౌతమ్. కడుపులో మండుతున్న పగకు ప్రతీకారం తీరుతుందా అని కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలాడు. అప్పుడే అతనికి ఫోన్ కాల్ వచ్చింది. స్క్రీన్ మీద నెంబర్ చూసి చెప్పరా, దాని అడ్రస్ ఏమైనా దొరికిందా అని అన్నాడు. లేదు సార్, ఎదుగుతున్నాం. ఏరా కొడకల్లారా, ఇంకా దాని అడ్రస్ దొరకలేదా? దాన్ని చంపి నాకు ఫోన్ చేయండి. అది బ్రతికితే నాకెంతో డేంజర్ తెలుసా అని అరిచాడు వాళ్ళ మీద గట్టిగా. అదే సార్, ఏదో సిరి కంపెనీలో వర్క్ చేస్తుందని తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాము. సర్లే కానివ్వండి, చాలా ఫాస్ట్గా అన్నట్లు అది దొరకగానే నా దగ్గరకు తీసుకురండి. దాని మీద మోజుంది, కసితీరా అనుభవించాలి అని అన్నాడు. సరే సార్ అని కట్ చేశారు వాళ్ళు. తన ఫోన్లో ఉన్న ఆ అమ్మాయి ఫోటో తీసి శాడిస్టిక్ స్మైల్తో చూశాడు గౌతమ్. బ్లూ చుడిదార్, హెయిర్ అంతా లీవ్ చేసింది. ఎడమ చేతి వైపు స్టెతస్కోప్ ఉంది. తను ఒక డాక్టర్. వైట్ డ్రెస్ వేసుకుని చాలా అందంగా ముద్దుగా ఉంది. నవ్వుతున్న నిఖితని చూసి, ఇంత అందంగా ఎలా పుట్టావే, ఎక్కడున్నావు? నీ కోసమే ఇక్కడికి వచ్చాను, త్వరగా కనపడు అని ఫోటోకి ముద్దిచ్చాడు. ఇక మిస్ చందు, ఇంటర్సిటీ అంటే సికింద్రాబాద్ టు కర్నూలు వెళ్ళే ట్రైన్ అనుకుంటా అని అన్నాడు. మై గాడ్, అమెరికాలో ఉన్నా సరే ఇండియాలో ట్రైన్ నేమ్స్ తెలుసా అని తల కొట్టుకుని, నో సార్, అది గుంటూరు టు సికింద్రాబాద్ ట్రైన్ అని అంది. మొదటి అమ్మాయి రియాక్ట్ అయ్యి, అది హే, అది కాదు చందు, సికింద్రాబాద్ టు కర్నూలు కాగజన్ నగర్ వెళ్ళే ట్రైన్ అది. నేను చాలాసార్లు మా ఊరు వెళ్ళా అని అంది అందులో. మూడవ అమ్మాయి కోపంగా, నేను సెంట్రల్ రైల్వే మినిస్టర్ డాక్టర్ని, నాకంటే మీకు ఎక్కువ తెలుసా? అది సికింద్రాబాద్ టు రాయగడ్డ వెళ్ళే ట్రైన్ అని అంది. అర్జున్కి నవ్వు ఆగలేదు. బట్ కంట్రోల్ చేసుకుని, మీరంతా రైల్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారా? ఇంత బాగా అన్ని ట్రైన్స్ కోసం చెప్తున్నారు అని నలుగురితో చెప్పి బేబీ వైపు చూసి, మీకే జబ్బు లేదా, అదే ట్రైన్ జబ్బులు లేవా అని అన్నాడు. కారు సడన్ బ్రేక్ వేసి అర్జున్ వైపు చూసింది. సార్ అని అంది బిక్కమొహం వేసుకుని. వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్, నేను బీటెక్ ఫైనల్ ఇయర్, మా డాడీ బిజినెస్ మ్యాన్ అని అంది. బాధగా ముఖం పెట్టి వికారంగా అని అంది. ఆమె ఫేస్ చూసి, ఓ సారీ అని అర్జున్ చాలా అందంగా నవ్వాడు. బేబీ అతను ముఖం చూసి, నాకు మీలో నచ్చేది ఈ నవ్వు. మీరెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి సార్, ఐ లవ్ యూ. నీ నవ్వు ఎవరి వల్ల దూరం కావద్దు అని మనసులో అనుకుంది. ఆలోచనలో ఉన్న చందు ఫోన్ రింగ్ అవుతుంది. తేరుకుని లోకంలోకి వచ్చింది. నెంబర్ చూసింది. ఆటోమేటిక్ గా ఆమె పెదవుల్లో నవ్వు పూసింది. లిఫ్ట్ చేసి, ఇక హలో అర్జున్ గారు అంది తీయనైన గొంతుతో, ఆ పలుకులో ఒక తీయదనం నింపుతూ. అవతల ఉన్న అర్జున్ దత్త గుండె కూడా ఆ మాధుర్యంతో నిండిపోయింది. చందు అంతకంటే తీయగా పలికాడు అర్జున్. అతని గొంతు వినగానే అప్పటి వరకు పడిన బాధ ఎగిరిపోయి ఆ స్థానంలోకి నవ్వొచ్చి చేరింది. సారా నంది ముద్దుగా అతన్ని తలుచుకుని. ఆమె ఒళ్ళంతా పులికించింది. వాట్ హ్యాపెన్ బేబీ, అంత హ్యాపీగా ఉన్నావు? గారభంగా పలికింది అర్జున్ స్వరం. ఆ పలుకులోని మాధుర్యానికి మనసు ఉప్పొంగింది మన బేబీకి. అర్జున్ సార్, మీతో ఒక విషయం చెప్పాలి అని అంది. ఏంటది? సార్, మీరు ఇక్కడికి ఈరోజు నైట్ వస్తారా అని ముద్దుగా అడిగింది. ఇప్పుడా? ఎందుకు అని అడిగాడు నవ్వుతూ. అది మీతో ఒక విషయం చెప్పాలి సార్, ఫోన్లో చెప్పకూడదా? చెప్పొచ్చు సార్, బట్ ఫేస్ టు ఫేస్ చెప్పాలి అని ఆనందంగా అంది. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత వస్తాను అని అన్నాడు. సరే, నేను వెయిట్ చేస్తాను అని అంది. హా, లంచ్ అయ్యిందా? లేదు సార్, మీరు చేశారా? ఇంకా లేదు బేబీ, బట్ నువ్వు ఎంతసేపు లంచ్ చేయకపోతే ఎలా చెప్పు అని అన్నాడు. లేదు సార్, చేస్తాను. మీరు కూడా తినండి సార్, అసలే బయట ఫుడ్, స్పైసీ ఫుడ్ మీరు తినరు. మమ్మీ హాస్పిటలైజ్ అయ్యారు కదా, సో నాకు పెద్దగా కుక్ చేయటం రాదు బేబీ. డాడీ ఒకవేళ ఉంటే అన్నీ చూసుకునేవారు అని బాధగా ఉన్నాడు. అతని మనసు భారం అయ్యింది. అర్జున్ మాటలకు బేబీ కూడా బాధపడుతుంటే తనని తేలికపరుస్తూ, బేబీ ముందు లంచ్ చేయరా, నేను నైట్ వస్తాను కదా, చాలా మాట్లాడుకుందాం. సరే, మీరు తినండి, నైట్ మీకోసం మీ నిఖితతో కూడా కుక్ చేయిస్తాను అని ఉత్సాహంగా చెప్పి ఇంకా కాల్ కట్ చేసింది. అక్కడ అర్జున్, ఇక్కడ చందు బేబీ ఒకేసారి ఊపిరి పీల్చుకుని భారంగా ఇద్దరు కళ్ళు మూసుకున్నారు. ఇక 10 నిమిషాలకు ఫ్రెష్ అయ్యి కిందకు వస్తూ అర్జున్ దత్తా కోసం
ఆలోచించింది. సార్ అమెరికా వెళ్తా అన్నారు కదా, ఇంకా వెళ్ళలేదా? హైదరాబాద్లోనే ఉన్నారా? నైట్ వస్తా అన్నాడు కదా. ఆంటీ ఉండుంటే అన్ని తనే చూసుకుండేవారు. ఇప్పుడు అర్జున్ సార్కు చాలా బాధగా ఉంటుంది. అదంతా నా వల్లే అని అనుకుంది. త్వరగా మిమ్మల్ని కలిసి నా లవ్ మ్యాటర్ చెప్పాలి. అంతేకాదు నా కడుపులో బేబీ కోసం కూడా మీకు గుడ్ న్యూస్ చెప్పాలి సార్. అది ఉన్నప్పుడు మీ ఫేస్లో వచ్చే గ్లో నేను చూడాలి. ఐ లవ్ యూ సార్ అని అతని గురించే ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతుంది. మిడిల్లోకి వచ్చాక బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోబోయింది. నేను బోల్లా పడిపోతున్నానని, నా బేబీ అని పొట్టపై చేయి పెట్టుకుంది కంగారుగా. ఆమె గుండె వేగం 1000 రెట్లు పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, బట్ సెకండ్ కాలంలో మెరుపు వేగంతో వచ్చి 2 అడుగులు స్టెప్స్ ఎక్కి బేబీ పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆశ్చర్యం మామలో. పడబోతున్న తనకు తన బేబీకి ఏమైపోతుందన్న భయంతో క్షణకాలం గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. సడన్ గా అల్లరోడు రావటంతో ఆమెకు చిన్నపాటి షాక్ కూడా తగిలింది. అర్జున్ అని అంది. ఆమెను గుండెలకు హత్తుకుని అంటీ అంటున్నట్లు తల మీద కిస్ చేశాడు. టెన్షన్ లో ఉన్న బేబీ ఆ కిస్ అండ్ అతని టచ్ ని గమనించలేదు. భయంతో షవర్ అవుతుంది. ఏ పిచ్చి, చూసుకోవా? ఐస్ హెడ్ మీద ఏమన్నా ఉన్నాయా అని అరిచాడు, కోపంగా ఎర్రబడిన కళ్ళతో చూస్తూ. కానీ ఆ కళ్ళల్లో కోపం లేదు. ఆమెకు ఏమైపోతుందన్న టెన్షన్ కనిపించింది. ఆశ్చర్యంగా అతన్నే చూస్తుంది. ఆమెను కొంచెం దూరం జరిపి జాగ్రత్తగా ఉండాలి కదా మేడం అని అన్నాడు. ఓకే, కొంచెం ఉంటే నా బేబీకి ఏదైనా అయ్యేది కదా అని అంది. ఆ అవును జీ, కేర్ఫుల్ గా ఉండాలి కదా అని కిందకు తీసుకొచ్చాడు. అతని చేతిని పట్టుకుని నడుస్తున్న బేబీ హాల్లో ఉన్న డాడీని చూసి, అబ్బా వీడు అల్లరుడా లేక అర్జున్ దత్తయ్య అర్థం కాక చేస్తూ ఉంటే ఈ క్లోజ్నెస్ ఒకటి. తల కొట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దున్న శాంతిని చూశాడు. వెలిగిపోతున్న ముఖంతో అల్లుడు బిడ్డను చూస్తుంది. ఇటు వెంకట్ భారతీలు కూడా వాళ్ళని చూసి మురిసిపోయారు. రాము డాడీకి మాత్రం కోపం నశాలానికి అంటింది. కష్టంగా ఓర్చుకుని శాంతి లంచ్ పెట్టు అని కసిరినట్లు అన్నాడు. అల్లరోడి చేతిలో బేబీ చెయ్యి ఉంది. బీభత్సమైన పొజిటివ్నెస్ ఉండే రాము డాడీకి ఇరిటేషన్ కలుగుతుంది ఒక్కసారిగా. బేబీ అని చందనాని హత్తుకుని ఇద్దరు మొగుడు పెళ్ళాల మధ్యలో దూరి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకుని వచ్చి ముందు కూర్చోబెట్టాడు రాము. రాము ఫీలింగ్స్ ను క్యాప్చర్ చేసిన అర్జున్ పెదవుల్లో సర్జస్టిక్ స్మైల్ వచ్చింది. బేబీలో ఈవినింగ్ అర్జున్ దత్తా వస్తున్నాడని ఆనందం. లోపల చంటోడు అమ్మా బలం అంతా పీల్చుకునేసరికి ఆకలేస్తుంది, మమ్మీ త్వరగా రా పెట్టు అని అంది ప్లేట్ సర్దుకుని. ఏంటి ఆత్రం అని శాంతి కసురుతూ బేబీకి ఫుడ్ అరేంజ్ చేసింది. కూతురు ముఖంలో కొత్తగల ఆనందం పాత చందులా కనబడుతుంది. డౌట్ గా అర్జున్ని చూసి ప్లేట్లో మెతుకులు స్పూన్లోని గెలుగుతున్నాడు రాము. ఇటు కూతుర్ని ఇటు అల్లరోడిని డౌట్ గా చూస్తూ ఉంటే రాము ముఖం చూస్తే అర్జున్కి అస్సలు నవ్వు ఆగట్లేదు. కష్టంగా ఆపుకుని మేడం నాకు ఎగ్గొద్దు, ఆలూ కర్రీ వెయ్యండి అని అన్నాడు. అదేంటి అర్జున్, నీ ఫేస్బుక్ డీపీలో బిర్యానీ తిన్న పిక్ ఉంది, నువ్వు నాన్ వెజ్ తినవా? రాము డాడీ ఆస్కింగ్. ఆ సార్ ఫుల్ గా తింటాను, విత్ రాయలసీమ తెలంగాణ స్పైసీ మిక్స్ చేసి. బట్ ప్రెజెంట్ దీక్ష తీసుకున్నాను, అందుకే ఏమీ తినను. అర్జున్ రాయలసీమ అనగానే రాముకి పలుమారింది. నోట్లో ముద్ద బయటకు వచ్చేలా ఉంది. మెల్లిగా అని తండ్రి తల తట్టి వాటర్ తాగిచ్చింది. ఆ మాత్రానికే రాములో గర్వం తొణికిసలాడింది. నా కూతురు నా కోసం ఏదైనా చేస్తుంది అన్న భావంతో అర్జున్ని చూశాడు రాము. అల్లరుడు ఏ మాత్రం తగ్గకుండా తన ప్లేట్లో ఆవకాయ వేసుకుని దాన్ని తిని హా మంట అని చేతితో విసురుకుంటూ హా అని రొప్పాడు. అయ్యో అర్జున్ అని అతని నోటికి వాటర్ అందించింది. తాగించలేదు. ఇద్దామనుకుంది. బట్ మనోడు తన మామకు చుక్కలు చూపించాలని బేబీ చేతిని గ్లాస్ను కలిపి పట్టుకుని తాగాడు ఓరగా మామని చూస్తూ. బేబీ ఒక్క క్షణం షాక్ అయింది. బట్ తేరుకుని మండుతుంది కదా అందుకే తన హ్యాండ్ పట్టుకున్నాడు అని అనుకుంది బేబీ. ఈసారి అర్జున్ చేష్టలకు అతని మామకు నోటితో పాటు కడుపు కూడా మండింది. ఏంటి వీడు నా బిడ్డను కొట్టేసి నా ఆస్తిని కూడా లాక్కుంటాడా? అర్జున్ దత్తాలా యాక్ట్ చేయమంటే జీవిస్తున్నాడు. అసలు వీళ్ళు ఇద్దరా ఒకరా? గౌతమ్ అన్నట్లు నేను మోసపోవడం లేదు కదా అని అనుకున్నాడు. రాముని చూసి నవ్వుకున్నాడు అర్జున్. అల్లుడు గారు మీరు ఆవకాయ ఎందుకు వేసుకున్నారు? అయ్యో అత్తయ్య మేడం,
మామయ్య సార్ గారే వేశారు అని అన్నాడు ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి. శాంత రాముని గుడ్లు చూసింది. రాము డాడీ ఫేస్ ఇంకా క్వశ్చన్ మార్క్ లా ఉంది. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. వీలైతే ఇంకో ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.